సూర్యాపేట జిల్లా కోదాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉత్తమ్ పద్మావతి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంద్రరావులతోటి కలిసి నామినేషన్ దాఖలు చేశారు. కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలతోటి కలిసి ఇంటి వద్దే ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉత్తమ్ పద్మావతి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సునామీ మొదలైందని, బీఆర్ఎస్ పార్టీని తరిమికొట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ సమాజాన్ని అన్ని రకాలుగా మోసం చేసిందన్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి కోదాడ, హుజూర్ నగర్లలో జరిగే రోడ్డు షో, స్ట్రీట్ కార్నర్ ప్రచార సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. కోదాడ నుంచి పద్మావతి గారు, హుజూర్ నగర్ నుంచి ఇప్పుడు నేను నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఈ శాసనసభ ఎన్నికల్లో ఒక కాంగ్రెస్ వేవ్, ఒక కాంగ్రెస్ సునామీ మొదలైంది. తప్పనిసరిగా ఈ 2 నియోజకవర్గాలు మేము 50,000 ఓట్ల గెలవబోతున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. తెలంగాణ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టడానికి, కాంగ్రెస్ పార్టీ గెలిపేయడానికి సిద్ధమై ఉన్నారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను మోసం చేయడం జరిగింది. అందరూ దానికి ఇప్పుడు ఇది రియలైజేషన్ కూడా అయింది. తప్పనిసరిగా ఈ ఎన్నికల తెలంగాణ చరిత్రలో నిలిచిపోతాయి. ఇంకో ముఖ్యమైన ప్రకటన, రేపు సాయంత్రము 4 గంటల నుంచి 6 గంటల వరకు కోదాడలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు, అదేవిధంగా మాజీ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి యాదవ్ గారు, సిపిఐ పార్టీ నుంచి ఒక ప్రముఖులు ఒక రోడ్ షో మరియు స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించబోతున్నాం. 4 గంటలకి ఖమ్మం క్రాస్ నుంచి మొదలుపెట్టి అక్కడ రాజీవ్ చౌక్ దగ్గర స్ట్రీట్ కార్నర్ మీటింగు, అదేవిధంగా హుజూర్ నగర్లో కూడా పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి ఇక్కడ ఇందిరా చౌక్ వరకు రోడ్ షో, స్ట్రీట్ కార్నర్ మీటింగ్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ తరఫున కోదాడ అసెంబ్లీ కోసం నామినేషన్ వేసి రావడం జరిగింది. నాతో పాటు చంద్రరావు గారు, పారసీతయ్య గారు, మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. ఎన్ని సెట్లు నామినేషన్? ఈరోజు 2 సెట్లు వేసాము. ర్యాలీ ఏమైనా ప్రదర్శించే అవకాశం ఉందా? ఇప్పుడైతే లేదు, ఈరోజు అయితే. థ్యాంక్ యూ.